హలో గైస్, మనం రీసెంట్గా అయితే పార్ట్ టైం జాబ్ చూస్తున్నాం కదా, అదైతే మానేసాను అనమాట. ఇప్పుడైతే ఇంకో కొత్త జాబ్ అనమాట, సాఫ్ట్వేర్ జాబ్ అయితే కొట్టేసాను అనమాట జపాన్లో. ఈ జపాన్ కొడుకులు ఏం తెలియదు కాబట్టి కొట్టేసాను అనమాట వీళ్ళని మోసం చేసి. సో దానికోసం కాబట్టి ఉండడానికైతే ఒక అపార్ట్మెంట్ అయితే తీసుకున్నా. సో చూపిస్తారండి గైస్, ఇదే అనమాట మన వీధి, జపాన్ వీధి. మేనేజర్ గాడైతే ఇంతసేపు అయితే పెట్టాడు అనమాట. సో అందుకనే మనమైతే ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ గైస్ మిషన్ ఏందో ఉంది, ఏమన్నా తాగచ్చా చూద్దాం. ఇక్కడ ఏంతో అన్ని జపాన్ కూల్ డ్రింకులు గైస్, థమ్స్అప్ లేదు, స్ప్రైట్ లేదు. ఇలా ఏనానికి ఎద్దు లేని పని కానీ మళ్ళీ ఎందుకు ఊరికే గైస్. ఎంత రాత్రి పూట ఇంకా ఏందో ఇట్లుంది, ఏం కాలేండి పని సుఖంగా. ఇంకా ఇప్పుడు మనం ఇదే అనమాట జపాన్ వీధి. రాత్రిపూట అయితే భయంకరంగా ఉంది గైస్. ఇదేంది గైస్ నాకు అర్థం కాకూడదు, ఏమో లేండి. మళ్ళీ మీకు లెంత్ అయిపోతుంది వీడియో. ఇంటికి నాకు చూపిస్తారండి మన అపార్ట్మెంట్. ఊరే చూపించే అవసరం లేదు గైస్, అప్పుడే వచ్చేసింది దగ్గరే అనమాట. ఇదే మన అపార్ట్మెంట్ అయితే గైస్ చూడండి. ఓ ఇదే గైస్ మన ఏమంటారు మన రూమ్ అనమాట. దీంట్లో అనమాట మనం ఉండాల్సింది 203 అనమాట నెంబరు. సో ఓకే, ఇప్పుడు ఈ పికచ్ మాట ఎన్నుకోకుండా సకంగా దొరికిపోతాం లోపలికి. ఓ పెద్దదే గైస్ అపార్ట్మెంటు, అంతా కింద పైన అంతా ఫ్లాప్ వేసి బాగానే పెట్టాడు మన ఎవరు అన్న. ఏమో లేని గైస్ సక్కంగా అయితే ఇప్పుడైతే మనం రూమ్ రెస్ట్ తీసుకున్నాం. సక్కంగా పోవాలి ఇప్పుడు పైకి గైస్. ఈ చిన్న అపార్ట్మెంట్ అయినా కానీ పెద్ద బాగానే కట్టినాడు. అంతా ఏం పెయింటింగ్ వేయలేమో, ఎందుకు వేయలేదో ఏమో కానీ పెయింటింగ్ అయితే వేయలేదు అనమాట. ఓహో ఎవరు వస్తున్నారు? హాయ్ అన్న, హాయ్. ఏం చెత్తేసుకున్నాడా ఏంది? ఓ అపార్ట్మెంట్ మ్యారేజ్ అంట. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ సార్. వీఆర్ వర్కింగ్ ఎస్ లెట్ మామా. గుడ్ నైట్, గుడ్ నైట్ మామా. ఏం మేనేజర్ పోవా? పో ఏంది ముసలాడా ఎడేడు పో బాయ్ అన్న. ఈ నిల్చొనే గుడ్లు వేసుకొని భయంగా నడేసాడు. పో తమ్ముడు, నాన్న భయంకరంగా ఉంది గైస్ ఇంత ఈడ. ఓ ఎవరు వస్తున్నారు గైస్ కింద నుంచి? ఎవరు చూద్దాం, ఆయనతో కూడా మాట్లాడదాం. పక్కింటల్లో ఎదుంటల్లో ఎదురీలు లేదు అని. నమస్తే ఎవరాడు? గ్లూస్ పోతున్నాడు వీడు అన్న. నా ఇంట్లో పోయినాడు. ఎవరిల్లా ఇది? నా ఇల్లా ఎవరిల్లా? నా ఇల్లు 203 ఇది కదా, 204లో కదా వెళ్ళిపోవాల్సింది. ఇది 202 అన్నమాట. వాటి తిక్కన కొడుకున్నమాట. బాగానే ఉంది గాయస్ రూము, బాగా ఇచ్చినాడు. బాగానే ఉంది రూము జపాన్లో కొని మంచి రూము అంతా బాగుంది గైస్. ఎంట్రీస్లోనే కిచెన్ పెట్టాడు. బాత్రూమ్ చిన్న ఉంది. షవరింగ్ ఎక్కడ వేసుకోవాలండి నేను, ఏమో లేను గైస్. ఫ్రిడ్జ్లో ఏం లేవు తిన్నీకి. కింద కూడా ఉన్నాయి గైస్, ఉన్నాయి కానీ ఇప్పుడు మనకి అవసరం లేదు కానీ. వరిని ఏంది అంత చీకటి ఉంది. లైట్ అది లైట్ ఆన్ చేసామన్నమాట. అబ్బా వాళ్ళైతే బల్లే ఉంది గైస్. మా ఫ్రెండ్ గైస్, మన ఫ్రెండ్ ఉన్నాడు. ఈయన పేరు తకాషి అంట. ఏందో మెసేజ్ తీసుకుంటున్నారు. వెన్ ఇట్స్ డ్రింక్. ఏందిరా తాగడం, జపాన్ వాళ్ళకి తాగడమే అలవాటు అయినట్టుంది గైస్. తాగడానికి పిలిచాను గైస్. ఇప్పుడైతే మన ఫ్రెండ్ గారు తకాషి అయితే మన ఇంటికి రాబోతున్నాడు అన్నాడు. మనమైతే డ్రెస్ మార్చుకుందాం. హీ ఆల్వేస్ కాల్ అవుట్ ఫర్ గెస్ ఐఎమ్ క్విక్ మీల్. తొందరగా అయిపోతున్నాయి గైస్. పార్ట్ టైం జాబ్ గేమ్లో నెట్ లేవు కానీ టైం ఎంత ఏందో. బాగుంది గైస్. ఇదంతా ఏమైనా బాల్కనీలో కూడా ఏంద్రా ఇదంతా ఎంత హాంటెడ్ గాయస్. మళ్ళీ అవన్నీ అవసరం లే, రూమ్ దొరికింది చాలు. మన ఫ్రెండ్ కూడా వస్తానంట, అంత షిల్ అవుదాం. ఎవరేమైనా ఈ ఫస్ట్ డోర్ మొత్తం గబ్బు కొడుతుంది బాత్రూంలో. ఇప్పుడు ఏమైనా చేసుకుందాం గైస్, వండుకున్నాం, ఓవెన్లో పెట్టేద్దాం. ఎన్నో మీల్ లేదన్నమాట. ఈ ఎన్నో మీల్ ఉందన్నమాట. ఇక్కడంతా షవర్ ఇది. లైట్ ఏంద్రనైనా ఇటు పొంగుతుంది, ఏమో లేని మనకెందుకు కానీ. ఏం రాలే తమ్ముడు, లైట్లు ఏంద్ర ఎటు అవుతున్నాయి? రాదైనా మా అపార్ట్మెంట్ మేనేజర్ కంప్లైంట్ చేద్దాం రేపు గైస్. ఏంది ఫస్ట్ డేనేనా ఇది? గైస్ ఇక్కడ ఉంది గైస్ బాతింగ్కి, నేను చూసుకోలే, మర్చిపోయినా. ఇప్పుడు అయిపోయింది. ఏంది ఇది? ఓమైంది ఆఫీస్ని వచ్చింది. ఏంది సంథింగ్ స్మెల్స్ అంట. షవర్లో ఏముంది బా? షవర్లో ఏం లేదు బా, స్మెల్స్ ఏం లేవు.
ఏంద్రా నేనా పికచ్చు వచ్చింది, లైట్లు ఆన్ అవుతున్నాయి, ఆఫ్ అవుతున్నాయి. భయం భయంగా ఉంది గైస్ నాకు. కొంచెం ఇక్కడ తేడా కొడుతుంది నేను అక్కడ. ఓ ఏంద్రా ఇప్పే పికచ్చు గమ్ముడు. ఓయ్ ఏంద్రా షవర్లో, సాయిరామ్ షవర్లో ఏందయ్యా ఇది? అమ్మ అంతా విండో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతేనా నేను అయిపోయి. ఏంద్రా నాయన ఎంత విచిత్రంగా ఉంది జపాన్లో ఇల్లులు. ఏంట్రయ్యా నాయన నీళ్ళు రాకుండా ఏంది వచ్చినాయి, ఎంత పొగపో వచ్చింది ఏందో గైస్. అమ్మయ్య గైస్ టైంకి అయితే మా ఫ్రెండ్ గారు అయితే వచ్చినాడు. కాలింగ్ బెల్ మోగింది. రారనైనా నువ్వు కూడా మా ఇంట్లో పనుకోరాలైనా ఏం వెళ్ళరా? రే అదే కదా చెక్ చేసుకున్నాం, అదేగా ఏందేందో అనుకున్నాం, చెక్ చేసినాం అనమాట. ఓకే తమ్ముడు రా. ఓ కాకా తకాషి ఎవరు? ఓ లెట్స్ స్టార్ట్ డ్రింక్ అంట. అబ్బా దా దా దారి నా తమ్ముడు అంతా స్టాక్ ఎత్తుకొచ్చినాడు. ఓ అమ్మా ఇంట్లో ఏం లేదు నీకు, అదొకటే మెక్కుదాంలే ఏం కాలే. అంటే మెక్కి ఇన్నే పనుకోనేనా, నాకు తోడుకుంటారా రే. తకాషి దండం పెడతారా నీకు. తమ్ముడు చల్లగా కూర్చున్నాడు. ఇంకా వేద్దాం సిట్టింగ్ ఇక. ఏందో సోదా వెళ్ళదు వెళ్ళేం కానీ గైస్, వీళ్ళిద్దరు చేసుకుంటారు వీళ్ళు తాగడం. కొంచెంసేపు సోదగొత్తాక ఈడ ఎవరో కాలింగ్ బెల్ అయితే మోగింది గైస్. ఇప్పుడు వెళ్దాం. ఎవరో కాలింగ్ బెల్ అయితే కొట్టినారనమాట. ఇప్పుడు ఎవరైనా ఎవరు హూ ర్యాంగింగ్ అంట చెప్పాడు ప్రకాష్ అన్న. పోదాం ఎవరో చూద్దాం. ఎవరో ఫస్ట్ చెక్ చేసుకున్నాం ఈ హోల్ నుంచి. ఓ అమ్మా ఎవరు నైబరా ఇందాక వచ్చా నేనే అనమాట. హో సంథింగ్ రాంగ్ అంట. యూ కెన్ కీప్ ఇట్ ద వాయిసెస్ ఇస్ చేంజింగ్ డిస్టర్బింగ్ మీ. ఓకే సార్ మెల్లమెల్లగా ఏం ఆడుకుంటాంలే, బీ కేర్ఫుల్. కేర్ఫుల్లా ఏముండండి. పో తమ్ముడు నీదేంది నా బాధ అయినా పో. ఒరే ఈడేంద్ర మాయమైపోతాడు ఇడు. నువ్వు కూర్చో తకాషి ఏం లేలే, కొంచెం మెల్లగంట మాట్లాడాలంటప్పా. కూర్చున్నాంపా. నైపో వాయిస్ కీప్ డౌన్. వీళ్ళకెంత ఎక్స్ప్లెయిన్ చేయాలా గైస్. ఏ కూర్చోపారా నేనా. కొద్దిసేపు తర్వాత 2 hours లేటర్ అనమాట. ఎవరో ఏమైందో చూద్దాం ఇక్కడ. ఇది అయితే గేమ్ గైస్, నేనైతే రియల్గా స్టోరీ అయితే ఎవరికి చెప్పాను అనమాట అంతే. ఏడేంది ఏ తకాషి గాన్ ఎక్కడ పోయాడా నైనా? ఏంద్రా నైనా ఎంత అంత ఏం నీళ్ళ, అంత నీళ్ళ ఏంది ఇది? సాయిరామ్ ఈ ఇల్లులో ఏందిందో అవుతున్నాయి. సాయిరామ్ మనకు సంబంధం లేదు, నేను ఇంత బాత్రూమ్ కూర్చునే. ఓరే 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 ఏందిరా ఎంత నా కళ్ళు ఇటు అయిందే ఇటా నాకు అర్థం కావట్లేదు గైస్. అంత కళ్ళు వలన ఏమో అర్థం కావట్లేదు నాకు. ఓఎం ఒరే ఒరే ఏంట్రా ఇది? తకాషికి మెసేజ్ ఇద్దామన్నమాట. ఇప్పుడు ఫోన్ తీసి ఏందంత బ్లాక్ అయిపోయింది. ఇదే ఏమవుతుంది రే గైస్. ఇది ఊరికే నా కళ మాత్రమే. నేను కళలో కూడా బాత్రూమ్కి వచ్చేసినాయి అన్నమాట. ఏంది ఇది గైస్? ఏందో తేడా కొడుతుంది గైస్. బాత్రూమ్ నుంచి ఏంద్రా ఇది? కళనా నిజమ్మా గైస్? నాకు అర్థం కాలే. ఇందాక కళ అనుకుని రిలైజ్ అయినా కదా రే. ఇదేంద్రా ఇది? ఎంత రూమ్ ఉంది గైస్, ఏందో ఇది? ఓ ఏందో సీసీ కెమెరానా ఏందో ఉంది గైస్ ఇక్కడ. సీసీ కెమెరా వెర్బల్ అంట. ఇది జపాన్ కంపెనీ. జపాన్కి నాయన బుద్ధిని రావద్దని నైనా తమ్ముడు. ఏందయ్యా ఇది? డ్రెస్ ఓపెన్ చేద్దాయి. ఏంది సేమ్ ఉన్నట్టుగా, సేమ్ ఇందాక ఎట్టింది అట్టింది గైస్. ఏమో నేను చక్కగా వెళ్ళిపోదాం. రే ఇందాక ఉండేది కదా, ఏమున్నది గైస్ మళ్ళీ? ఒరే ఈ గైస్ నేనేం ఎడిటింగ్ ఏం చేయలే గైస్ ఇక్కడ. ఊరే రెన్ని రూమ్లు రా. ఓపెన్ ద రూమ్. ఓ మళ్ళీ ఏంద్రా ఇది వచ్చింది గైస్? పోతా అట్టే వచ్చింది గైస్, అన్నీ ఇవి వచ్చాయి. ఏమో నేను అట్టే ఎన్ని చుట్టూ దిగాలో ఏమో. ఏ పికచ్చు గమ్ము ఉండు, నువ్వు భయపడి ఆగి నన్ను ఫస్ట్ ఇక్కడ. ఏంద్రా ఇది? ఇది కూడా ఓపెన్ ఇద్దాం. కన్ఫామ్ ఇల్లు వస్తుంది. ఇల్లు ఏ గైస్ ఎంత పోగొస్తుంది గైస్ వెనకాల.
అప్పో కాదు గైస్ అది. ఏ ఎవరమ్మాయమా, ఎవరక్క నువ్వు తుందో ఏంది అసలు ఆ ప్లేస్ ఏంది రాదు బయట ఉండే ముందరదే ఏంది అర్థం కాదు గైస్ నాకు. ఓపెన్ ఇదేమో ఓపెన్ కాదండి గైస్. ఏందిరా నాయన ఇది నాకు చేసి విచ్చి తేడా కొడుతుంది నాకు. ఎవరు ఇటు ఉన్నారు? నేను కలిపి ముందరికి వస్తుంటే ఏందో ఏదొచ్చింది ఇది. ఏమో నేను నాకు గైస్ నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మళ్ళీ ఇంకో డోర్ ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ ద డోర్. ఓపెన్ కావట్లే గైస్. ఏంద్రా నేను ఓపెన్ కావడం ఇది ఏదో తేడా. ఏంది గైస్ నాకు ఏందో జరుగుతుంది జపాన్లో. దేశం కానీ దేశంకి వచ్చి చిత్తాలు కొడితే ఇదే జరుగుతుంది. ఈ డోర్ ఓపెన్ కాదు, ఆ డోర్ ఓపెన్ కాదు. ఇప్పుడు నేను ఏం చేయాలరా రే, నాకు అర్థమే కావడం లేరా రే. ఎవరైనా కాపాడండి అయ్యా నాయనా. ఇది దగ్గరకు వస్తుంది నాకు. ఎందుకు తేడా కొడుతుంది, భయం వేస్తుంది, వణుకు వచ్చేస్తుంది నాకు. ఏందో అయిపోతుంది నైనా ఇక్కడ అనవసరంగా దేశం కానీ ఓపెన్ అయిందా డోరు. ఏమో నేను మళ్ళీ ఇప్పుడు చూద్దాం. దగ్గరికి వచ్చింది ఇంకా దగ్గరికి. అసలు ఏం లేదు ఇంకా సిరా. ఏంద్ర ఇది దాంట్లో ఉంది ఒకసారి లేదు. ఇలాంటి ఏం దేమో నైనా ఓపెన్ ఆ వల్ల ఓపెన్ కాదు, ఈ వల్ల ఓపెన్ కాదు. అసలుగా ఇదేంద్రా ఇది. అసలు ఆ టీవీ ఏమైనా పగలగొట్టచ్చా ఏమైనా. ఏమో లేదా నేను మళ్ళీ పగలగొడితే ఎందుకు ఊరికి ఏ టైం పోచా ఏంద్రా ఇది అయినా. తమ్ముడు దేశంగా దేశంకి వచ్చారా కొంచెం కరుణించండి నన్ను రే. ఏంద్రా ఇది కళ గైస్, ఈ కన్ఫామ్ కళ, భయపడేదే కళ. ఎవరక్క నువ్వు గైస్? దేమో గైస్ ఇదేంద్రా గైస్. ఏందో కిరికిరి అవుతుంది గైస్ నాకు. ఇప్పుడు తెల్లడం లేడా ఏందో కిరికిరి అవుతుంది. ఈ డోర్ కూడా ఓపెన్ అవుతుంది. పోదాం ఇంకా దొబ్బేసాం నుంచి. రే దయ్యం వేసేది నిజమే, దయ్యమే అనుకుంటాను నేను. సాయిరామ్ ఏందో పడుతున్నాయి నాన్న నాకైతే ఫుల్ ఏంద్ర ఇది. ఎంత గైస్ రక్తం అంత ఉంది లోపల. అంత ఏందో రూమ్ మాదిరింది గైస్. కొంపై స్మైలేనా ఏంటంటే ఇది నా రూమ్ ఏమో గైస్. ఇది కాదు నా రూమ్ ఇంత పెద్దగా ఉండదు అనుకుంటా. ఓయమ్మా ఏంది గైస్ అది ఎంత. ఈ డోర్ ఇదిరా గైస్. డోర్ కంపరం ఇక్కడ. డోర్ ఎదిరా నా డోర్ ఎదిరా. ఇవన్నీ పోవాలరా నేను ఎక్కడి నుంచి పోవాలరా. ఏంద్రా ఇది ఎంత గబ్బుగా ఎంత గబ్బు కొడుతుంది ఇక్కడ. ఏమైందో అసలు అర్థమే కాదండి. ఏమవుతుందో అసలుకి ఇక్కడ ఎంత ఏందో ఎంత ఉంది. ఏదో రూమ్లో వచ్చేసిన నేను. ఆ రూమ్ డోర్ అయితే ఏంది ఓపెన్ కావడం లేదు చూడండి గైస్. ఓపెన్ కావడం లేదు చూడండి అసలుకి. ఏందో శివాలయం అనుకుంటా గైస్. ఇంత నరికేసి పెట్టినారు ఇక్కడ. ఓయమ్మ నాకు ఎందుకు భయంగా ఏమైంది గైస్. అంతా అనవసరంగా అపార్ట్మెంట్కి చేరినాము. ఈ అపార్ట్మెంట్లో ఎందుకు అనవసరంగా ఏమో గైస్. ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదైనా. ఏమవుతుందో కొంచెంసేపు నాకు చూద్దాం గైస్. ఇక్కడ ఏమో డోర్ ఓపెన్ ఉంది అనుకుంటా. పోదాం పండి. ఒరే ఇది ఏదో ఇల్లు గైస్. మన అపార్ట్మెంట్లో నేను ఇల్లు అనుకుంటాను. నేను ఇల్లేనా లేకపోతే ఏమైనా నాకే అర్థం కాదు గైస్. ఈ డోర్ ఓపెన్ చేద్దాం ఫస్ట్. ఓపెన్ కావడమే ఓపెన్ ఉంది. మళ్ళీ సేమ్ అలాగే ఉంది. ఏందిరా ఇది నాయనా. ఏమో ఇటు ఊరే గైస్. ఇదంతా కళ గైస్. ఊరిని నా ఇంట్లోనేనా నేను గైస్ అనుకునే మొత్తం కలదని. అమ్మా నైనా ఐ డెంట్ ఫాల్ అస్లీప్ అంట. ట్రబుల్ డ్రీమ్ ఏంద్రా నైనా. ఈ అనవసరంగా వచ్చాం గైస్ ఈ ఇంట్లోకి 2 వీక్స్ లేటర్ అనమాట. ఏమైంది వస్తాం ఏంట్రా ఎక్కడికొచ్చారా నేను. ఏమో ఈ హోటల్ అనుకుంటా. ఒరే హోటలే గైస్. బాస్ అంటా. ఏందో మాట్లాడుకుంటారు వీళ్ళు మళ్ళీ. ఏందో సారీ ఐ నాట్ హ్యావ్ స్లీప్ వెల్స్ టుగెదర్ అంట. స్కూల్ సారీ అంట. సో బాస్ బీన్ ప్లేయింగ్ గేమ్స్ సంథింగ్ ఏందో అర్థం కాలేదు. సంతోషంగా పోతుంది. ఏందో ఎవ్రీ నైట్ డ్రీమ్స్ నేనే చెప్తాను అన్నమాట క్లియర్లీ. ఒరే గైస్ ఆ అపార్ట్మెంట్ గురించి చెప్తాడు మావాడు.
అదే నేను ముందు ఉన్నాయంట గైస్. ఈ ఎవరు మన బాస్ అనమాట. ముందు ఆ ఇంట్లో అనమాట ఉండింది. అపార్ట్మెంట్ మేనేజర్ ఇస్ నాయిస్ డోర్ నెక్స్ట్ డోర్ హ్యాపెన్స్ అసోసియేషన్ ఐ ఫిగర్డ్ ఐ థాట్ గెట్ అంట ఏందో ఉన్నాయన బాస్ చెప్తాడు. అట్ లాస్ట్ మెన్షన్ మూవ్ అవుట్. ఓకే ఐ జస్ట్ మూవ్డ్ ఇన్. గైస్ ఈడు మన ఇంటి పక్కన ఉన్నాడు గైస్. వీడి కిందకి వచ్చాడు, దీనికి వచ్చినట్టున్నాడు లేని. గైస్ ఓవరాల్గా అయితే మన బాస్కి అయితే ఆ కేఫ్లో కూర్చొని అయితే మన రాత్రి కలగానే చెప్పినా అనమాట. చెప్పాడు అదంతా హాంటెడ్ అంట. ఏదో తొందరగా వెళ్ళిపోదాం, మీరు అంతా ఎన్నెన్నో ఉంది, అయినా నాకు భయం వేస్తుంది, మళ్ళీ వెళ్ళిపోదాం తొందరగా. ఒరే ఈ మెసేజ్ వచ్చింది మన తకాషి గాడు. ఒరే ఈరోజు కూడా ఇంట్లోకి రారా, నాకు భయం వేస్తుంది. యువర్ అపార్ట్మెంట్ ఈజ్ సో సీరియస్ మిస్డ్ అప్ప. సో ఐ హావ్ సపోర్ట్ టెల్ ఏందో 5 years ఎగో అంట గైస్. ఏందో 5 years అగో ఏదో జరిగిందంట ఇక్కడ అపార్ట్మెంట్లో. 2 people ఈజ్ యూస్డ్. ఫస్ట్ ఇది ఆపాలి గైస్. గైస్ మొత్తానికి జపాన్లో ఒక ఫ్రెండ్ దొరికినాడు, వీని వల్ల అంతా తెలిసిపోయింది గైస్. ఏందో చెప్తాడు వీడైతే 5 years ఎగో ఏదో జరిగిందంట. దాంతో ఏందో మిస్డప్ అంట గైస్. ఏందో జరుగుతుంది. ఒరే ఏందో వెహికల్ అయితే పోతుంది ఇక్కడ నుంచి, ఏందో స్పాట్స్ పోతాడు రోడ్డు. ఏందో కిరికిరి జరుగుతుంది అపార్ట్మెంట్లో. ఆ రాత్రి వచ్చిన కళ అయితే గైస్ అయితే చాలా దారుణంగా ఉన్నట్టుంది ఇది. ఏమో ఫస్ట్ అయితే మనం పైకి వెళ్దాం. ఇక్కడ ఏమో మా ఇంటికాడ ఉన్నాడా వీడు? ఆ తమ్ముడు నువ్వే కదా వచ్చింది ఆడికి, నువ్వే ఈడే. నా అపార్ట్మెంట్ దగ్గర నీకేం పనిరా, నా రూమ్ దగ్గర నీకేం పనిరా? హౌలే రే దారా బయటికి రాను. ఫస్ట్ నువ్వు బయటికి రారా హౌలేకి బాల్ బయటికి రా. ఏందో జరుగుతుంది గైస్. నన్నేసి తర నెక్స్ట్ స్టీలు ఒరని ఎవరు డోర్ అది తీసినారా, లైట్లు వేసినారు. ఎవరు బాత్రూమా? ఎవరు వచ్చారేమో అనుకున్నాను గైస్. బాత్రూంలో ఏంది ఏందో ఉంది గైస్. ఓపెన్ లైట్స్ ఆన్. టిజిన్ వీరు కూడా తకాషి గాడు వస్తే బాగుంటుంది, తోడుగా ఉంటాడు. ఏమోనైనా ఏం జరుగుతుందో ఇక్కడ నుంచి. ఏందో వీవీ కంపరాదు ఇలా అనవసరంగా పెట్టాను ఇక్కడ. కానీ ఏందో జరుగుతుంది గైస్, మిస్టరీస్ ఏందో తెలుసుకోవాలి. కానీ ఏమో ఇప్పుడైనా ఈ బాత్రూంలో ఎవరు ఓపెన్ చేసింది? నేనైతే ఓపెన్ చేయలే, మీరే చూసినారు. ఈ డోర్ అయితే నేను ఓపెన్ చేసిన. ఇప్పుడు లైట్లు ఆన్ చేసినాం. ఈ షవర్ ఇంతా ఏందరా ఇల్లు తైనా. అమ్మా ఏమైనా ఉన్నాయా ఫ్రిడ్జ్లో? ఏం ఫస్ట్ మనకి ఆకలి కాదు అసలు. ఏం జరుగుతుంది? మా వాడైతే ఏందో టెన్షన్ అయితే చెప్పాను అనమాట. ఏందో 5 years ఎగో ఏదో జరిగిందంటే. నాట్ 4 room ఇస్ లాస్ట్ ద బ్రేక్ గివెన్ మే ఐ సంథింగ్ ఇస్ నెవర్ మైండ్ ఈ సీరియస్లీ మిస్డ్ అప్. సో ద వియర్డ్ నైబర్. వియర్డ్ నైబర్ ఆ కొడుకు ఎవడవాడు. అపార్ట్మెంట్కి అయితే కంప్లైంట్ చేయాలా? వానికి అయితే కంప్లైంట్ ఇద్దాం. మన అపార్ట్మెంట్ మేనేజర్ గారు కానీ వాడు తొండమకం వేసుకొని వాడిని వచ్చారే భయంకరంగా అనిపిస్తుంది ఎవరికైనా. ఎవరు వచ్చేట్టున్నారు అనుకుంటా. ద 3 ఏందండి పడింది కింద. కన్వెన్షన్ స్టోర్ నేను ఆర్డర్ చేసింది రా పని. అవును తమ్ముడు, ఆడనే నేను పని చేసింది. అసలు ఈ 204 రూమ్లో ఏముంది బా? ఓపెన్ ఏమైనా ఉందా? ఏం కనపడంలే ఏం. అసలు ఈ 204 రూమ్లో ఎవరున్నారు అసలు? ఏం కనపడంలే. నా కొడుకు ఈ రూమ్ ఉంటాడు, వియర్డ్ నైబర్. ఇప్పుడు కిందికి అయితే వెళ్దాం. ఈడ ఏంటి తొందరగా పోవాలా? ఏందో అసలు ఏం జరుగుతుంది అసలు ఈ అపార్ట్మెంట్లో? అసలుకి అర్థమే కావడంలే. ఏమోనండి. ఫస్ట్ ఏదో కన్వెన్షన్ స్టోర్ కింద పోవాలంట. ఏం లేవు ఫ్రిడ్జ్లో అని చెప్తాను. ఎవర్రా పైన నుంచి వేసింది? ఎవర్రా వేసింది? ఎవరో పైన నుంచి అయితే వేసినారన్నమాట కుండి. జస్ట్ మిస్ నా తలకాయ పగిలి. ఉరి నా కొడుక ఏ రాను ఎవరాను? నా కొడుకు రాను ఉండని ఇంటి వాడు చంపేద్దామనే నన్ను. ఉయ్యమ్మా నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఉయ్యమ్మా గైస్ నిజంగానే ఏడు వియర్డ్ అని ఎవరేడు. ఉయ్యమ్మా జస్ట్ మిస్ గైస్ పడిపోయింటే తలకాయ డామ్ డూమ్ డుమాల్. ఉయ్యమ్మా ఏముండారా ఇప్పుడు ఈ అడుగువాలా? ఇప్పుడు నేను కన్వెన్షన్ స్టోర్ అన్నాడు. ఏందో ఏంటదో చూద్దాం ఫస్ట్. ఏందో చెత్త అది ఏంది అనుకునే.
ఈ స్ట్రీట్ లైట్లు కూడా ఏందో ఇట్లా బ్లింక్ అవుతున్నాయి. స్ట్రీట్ లైట్లు సక్రమంగా లేవు. రాత్రి పూట కన్వెన్షన్ స్టోర్ ఏమైనా ఉంటుందా ఏమో, అంత వీలు తిరుగుతున్నా, దొరుకుతుంది లేకపోతే లే అంతేగా. పండి సాక్ ఓరే గైస్, మరి జస్ట్ మిస్రా, నేను ఏదో కనపడింది అని చూసిన అంతే. గైస్ మనం వర్క్ చేసిన కన్వెన్షన్ స్టోరే గైస్ ఇది. ఓ చూడండి సార్, నమస్తే సార్, బియర్ చిప్స్ గ్రీన్ టీ అయినా అడుగుతాడు, కానీ మనం తీసుకోలేంలే. కానీ ఇప్పుడైతే మనకు కావాల్సినవి తీసుకున్నాం. టాయిలెట్ పేపర్ తీసుకున్నాం, కడుక్కోనికి లేవన్నమాట మనకు. ఇంకా జపాన్ కాబట్టి ఏ దొరుకుతాయి గైస్, దీంతో అడ్జస్ట్ కావాలా. ఎవడో ఎవరి ఏం మోడల్ భాయ్ అంత మాట గైస్ సేమ్ అలాగే అని అడిగేశాడు. ఇంకా మనం వచ్చి చిప్స్ అంట, ఏందో స్టిక్స్ ఏవో ఉంటాయి మనకి వేసం అని, మనకి ఏయో కావాలో అన్నీ తీసుకోదాం. గైస్ టోటల్గా చూసుకున్నట్టయితే ఈ జపాన్ నా కొడుకు కూడా తేడానే కొడుతున్నాడు వీడు. ఏమోనైనా ఈ దేశంలో పోలీసులు ఉండరా, నాకు ఏందో అవుతుంది తొందర ఈ నుంచి. ఓ సార్, పోలీసు అంటే వచ్చారు సార్, మీరు దేవుడు సార్. సార్ 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 కంప్లైంట్ ఇద్దామా వద్దా అయినా వద్దులేనని. ఇప్పుడు మనం ఇంకా ఉరుకుడే వర్షం పడుతుంది, వర్షం పడుతుంది, ఉరుకురా. సార్ మేనేజర్ గారు ఈడ గుడ్ ఈవినింగ్ సార్. ఫస్ట్ ఈడంతా ఏంది సార్, అంతా లైన్ పడుతుంది సార్, మీరు పంపండి సార్. గుడ్ ఈవినింగ్, స్టార్టింగ్ రైనింగ్, యాక్చువల్లీ సమ్మన్ వాంటెడా. ఒరే నీ కోడ్ తొండమూతి నా కొడుకు, ఎవర్రా నువ్వు రే, 104 నెంబర్లో ఏంది ఉందని చెప్పరా నేనా నాకు ఇప్పుడు. దట్స్ ఆడా ఐ సపోజ్ దిస్ లివింగ్ ఇన్ దట్ రూమ్. అవును, నీ ఆ రూమ్ నుంచి దుబ్బేసింది అనుకుంటాను, బట్ ఐ డెఫినెట్లీ నాయిసెస్ అవన్నీ వినపడతాయి సార్ దండం పెడతా సార్, నుంచి దుబ్బేస్తా సార్ నేను నుంచి. 104 నెంబర్లో ఏంది సార్, అంతా గబ్బులు ఉన్నప్పుడు ఉంది సార్, అంతా గబ్బు కళ్ళ కూడా నడిచింది సార్, ఏందో అంతా ఏదో వస్తాయి కలర్లు అన్నీ వస్తున్నాయి సార్. ఎవరు పట్టించుకోవాలి నన్ను గైస్, ఈ ఏందో పట్టించుకోండి గైస్, ఈ ఏమో అని మాడుతారంట గైస్. ఏమో చూద్దాం, మన కథ ఏందో చూద్దాం. పోరా రే, ఏ కింద నాటేటాడు అనవసరంగా ఈ అపార్ట్మెంట్లో చేరినాం. ఇంకోటి మనకి తిక్కలో జపాన్లలో ఇదే దిక్కు అనమాట. ఇది ఏందో 202 నెంబర్ నా కొడుకు, ఇదైతే నాకైతే మెంటల్ తెప్పిస్తాడు. ఏయో సౌండ్లు తెప్పిస్తున్నారు గైస్, ఏదో సౌండ్లు వస్తానండి. పోతున్నాడు వాడు మోనాడు, వేసేసుకో. ఇంకా లోపల కూర్చున్నాం ప్రశాంతంగా, ఏమీ ఆలోచించకుండా. మేబీ ఐఎమ్ ఏందో అర్థం కాదు చూద్దాం. ఐ షుడ్ హ్యావ్ అంట ఏందో. సో ఓకే, ఇప్పుడు మనకైతే కావాల్సినవన్నీ అయితే తెచ్చుకున్నామన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఏందో అవుతుంది, నాకు అర్థం కాలేడా. ఐకేనా ఎనీమోరా ఏంద్రా నా త్రిపుట మెలకు. ఏంది గైస్ అంతా బయట అంతా చీకటి చూస్తూ రెడ్ కలర్ ఉంది. ఏంది ఇది, రక్తపు వాన పడుతుంది అనుకుంటానా. ఈ రూమ్ ఏంది, ఈ రూమ్ నుంచి ఏదో అనుకుంటా కలరా ఏంద్రా నేనా. ఫస్ట్ ఈ రూమ్ ఓపెన్ చేద్దాం, ఏంది ఈ రూమ్లో అసలు నాకు అర్థం కాండి. ఒరే ఏంద్రా అసలుకి బయట అంతా చూడండి గైస్, ఒకసారి రెడ్గా అయిపోయింది గైస్. టైం అయితే ఎంత నాకు అర్థం కాలేదు, చూడే తొందరగా వచ్చేసినాయి. అసలు ఈ రూమ్లో ఏమైతే చూద్దాం. ఫస్ట్ ఈ రూమ్లో నాయిస్ వస్తాయా, అన్నీ వస్తున్నాయి, ఏ వస్తున్నాయి నాయన, సౌండ్లు అన్నీ వస్తున్నాయి. ఫస్ట్ అయితే కిందికి వెళ్ళిపోదాం, ఫస్ట్ తొందరగా వెళ్ళిదాం. ఊరే అసలు బయటికి వెళ్తే ఏమైనా అవుతుందేమో నాకే భయం అవుతుంది కదా రే. గైస్ ఏందో ఉంది ఇక్కడ, కీ రూమ్ అంట. ఏంద్రా ఇది గైస్. అక్క నువ్వు మళ్ళీ వచ్చావా, అమ్మా నైనా రాకపోవట్లేదు మేలు. అది దయ్యం గైస్, చూసినాం కదా కళలో వచ్చినది రియలే గైస్. కళ అనుకుంటే ఎంత నిజం ఉంది. ఇప్పుడు ఈ రూమ్లో పోదాం, ఏందో చూద్దాం. ఈ రూమ్ అల్లాక్ తొందరగా ఇప్పుడు ఈ రూమ్లో ఏముంటుంది చూద్దాం. ఓపెన్, ఏంత మెల్లగా ఓపెన్ అవుతుంది ఇది, రామే తొందరగా బయటికి. అసలు ఈ రూమ్లో ఏముంది బా, మేనేజర్ కానీ కాల్ చేయాలి ఫస్ట్. గైస్ ఇది అనమాట, ఇది సేమ్ ఇలాగే ఉంది గైస్.
ఏంది ఎంత బ్లడ్ మార్క్స్ ఎంత? ఏందైనా మన పని మనం తీసుకోకుండా ఎందుకురా మనకి పని? కానీ ఏం కాలేదు గైస్, తెలుసుకోవాలి కదా ఏందంత రక్తపు గైస్, కళలో చూసేందుకులాగానే గైస్ ఇది. ఊరే ఎంత రక్తం రక్తం అంతా గబ్బు గబ్బు ఉంది గైస్, ఇక్కడ అంతా రక్తంగా ఉంది. అంత ఏందో అర్థమే కావట్లే నాకు అసలు, అంతా ఏందో అవుతుంది ఇక్కడ, అంత రక్తం ఉంది ఏందో. ఇప్పుడు అయితే బయటికి వెళ్దాం ఫస్ట్. బయటికి నీకు ఏం రావడంలే. ఫస్ట్ ఇక్కడ ఏమైందో అవుతుందో నాకు అర్థం కావడం నాయన. బయట ఏమో రక్తంగా ఏంది ఈ రక్తం ఏందో నన్ను ఆడుకుంటుంది నాయన. ఏమో ఫస్ట్ డోర్ ఓపెన్ కావడం లేదు గైస్, లైట్లు ఆన్ కావడం లే. డ్యామేనా సమ్వన్ కమింగ్, ఐ హెడ్ గో ఫస్ట్ గైస్. ఏందో ఎవరో వస్తా ఫస్ట్ మేము దాక్కున్నాం ఇక్కడ, రూమ్ అన్నీ వేసేసినాం, కబోర్డ్లో దాక్కున్నాం. ఫస్ట్ ఎవరో వస్తున్నారు గైస్, దీంట్లోంచి అయితే విన్నాం. ఫస్ట్ ఎవరికైనా కారణం వేద్దాం, మన దగ్గర ఫోన్ ఉందో లేదో కూడా నాకు తెలీదు. ఇప్పుడు ఎవరో అయితే వస్తున్నారనమాట, చూద్దాం గైస్. అనవసరంగా మనమైతే డోర్ ఓపెన్ చేసామన్నమాట. ఇది 202 నెంబర్ వాడే గైస్, వియర్డ్ నైబర్ నా కొడుకు. ఈ నా కొడుకు అన్నమాట అన్ని మర్డర్లు చేసింది. తొందరగా పోలీసులకి అయితే కంప్లైంట్ చేయాలి గైస్. పోయి మా దగ్గర తిరుగుతాడు, తీయకరా తీయద్దు తీయకురా, నేను అసలు లేను. అమ్మయ్య గైస్, కొంచెంసేపు నా హార్ట్ బీట్ అయితే గట్టి కొట్టుకుందనమాట. ఇప్పుడు ఎవరికి ఫోన్ చేయాలో అసలు ఏం అర్థం కాదు నాకు అసలు. ఐ గవర్నమెంట్ సీన్ క్లియర్లీ అంట. 202 నెంబర్ 1 ఎస్ నైబర్ అపార్ట్మెంట్ మేనేజర్ పోలీస్ తకాషి. ఎవరికి ఫోన్ ఇద్దాం ఫస్ట్ మనం? ఫస్ట్ ఎవరికో అయితే ఫోన్ ఇద్దాం, మన అపార్ట్మెంట్ కనుకైనా ఫోన్ ఇద్దాం గైస్. ఇంత లైట్ వేసినాం మనం, పోలీసులకి అయితే ఫోన్ ఇస్తాం మనం. ఇప్పుడు ద పోలీస్ షుడ్ బి హియర్ సూన్. ఓకే, మనమైతే పోలీసులు అయితే ఫోన్ వేసామన్నమాట. ఇప్పుడు వీడికి ఎవరు వస్తాడో అసలు ఏమవుతుందో అసలు. నైబర్ గారు వచ్చాడనమాట. ఇక్కడ నుంచి దిగులు అసలు లేదు. ఈ నైబర్ నా కొడుకు అయితే వచ్చినాడు గైస్, మన వెంకల్ని వస్తున్నాడు గైస్. ఈ నైబర్ నాడు తొందరగా వెళ్ళిపోవాలి ఇప్పుడు కిందికి. వస్తున్నాడు గైస్. గైస్ మనమైతే వచ్చేసామన్నమాట. కరెక్ట్ అయితే పోలీసులకి అయితే చెప్పేసామన్నమాట. సార్ వాడే సార్ ఈ నా కొడుకే అందరినీ మర్డర్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఊరే అందరు పోతున్నారు, ఏం రేజులు ఇంత కామెడీగా అసలుకి గైస్. అసలుకి అనవసరంగా ఈ జపాన్లో అయితే చేరినాం అనమాట మనమైతే. అసలు ఇంకా అసలుకి ఈ జపాన్కే రాదు, జపాన్ నుంచి వెళ్ళిపోదాం ఇంకా.